ఫింగర్ పప్పెట్స్ మామూలుగా వీటిని జస్ట్ ఇలా దొడుక్కొని వాట్ ఇస్ దిస్ అంటే దాని పేరు చెప్పేయడం ఇట్లా మాట్లాడేయడం అంటే ఇది మాట్లాడుతుందని చెప్తాం. ఇంక మనకు కొద్దిమంది ఉంటారు కాబట్టి కూర్చోబెట్టి ఇట్స్ సేయింగ్ క్యాట్ అంటే ఇది చెప్తున్నట్టు ఏదో అంటామండి వాని ఇంట్రెస్ట్ కోసం అంతే. మనం చెప్తున్నట్టు అంటే వాడు విన్నాడు కదా, ఇది చెప్తుంటే అంటే వింటాడు. ఇంకా మనకు ఇక్కడ ఇవి ఉన్నాయి సార్, ఇందులో టోటల్గా లెటర్స్ ఇవి కూడా, కానీ దీంట్లో ఒక బొమ్మ ఉంటుంది, హెచ్లో హార్స్ బొమ్మ ఉంటుంది. ఇది హెచ్చే బట్ ఇట్స్ హార్స్ కొద్దిగా అట్లా బొమ్మను అది గుర్తుపడతాడు. నేను ఇప్పుడు సార్ సౌండ్ చెప్తాడు బు అనగానే బి లెటర్ ఒకళ్ళు సౌండ్ చెప్తా లెటర్ తీయాలి ఇళ్ళకెళ్ళి. లేకపోతే ఇప్పుడు ఇలాంటివి చెప్పినా ఇలాంటి అన్నీ వరుస్తా అట్లా అందులోకెళ్ళి ఎమ్మటే కు అనగానే తీయాలి, డు అనగానే తీయాలి, బు అనగానే తీయాలి. వీళ్ళిద్దరు మంచి క్లెవర్స్ కాదు, సారు కాదు, ఇద్దరు క్లెవర్స్ అనుకో. నేను మంకీ అని అనుకో, మీరు మేడం సే సెంటెన్స్ మంకీస్ ఆన్ ద ట్రీ అన్నాడు, మళ్ళీ మీరు ఒక వర్డ్ వేస్తారు డి వర్డ్ అనుకో, డాగ్ అన్నారు, డాగ్ మీద చెప్పండి డాగ్ ఈజ్ బార్కింగ్, డాగ్ ఈజ్ అన్ అనిమల్. ఇట్లా ఇలాంటి ఈ విద్యార్థులకి ఇలా పోటీ. ఇప్పుడు వీనికి ఇస్తే వేయాలి, ఏం పడ్డదో దాన్ని వర్డ్ రాయాలి, సెంటెన్స్ కూడా రాసుకుంటూ కూర్చోవాలి. ఈ పర్ఫార్మెన్స్ కూపోనికి ఇక ఇప్పుడు ఈయన వదిలిపెడితే ఊకుంటాడు, అస్సలు ఊకోడు. ఈయనకి డైస్ ఇవ్వాలి, 26 లెటర్స్ ఇవ్వాలి, వేస్తూనే ఉండాలి, వర్డ్ పడుతూనే ఉంటుంది, లెటర్ వస్తుంది, ఆ లెటర్ మీద వర్డ్ చెప్పాలి, ఆ వర్డ్ మీద సెంటెన్స్ రాయాలి. మళ్ళీ ఇంకా తెలుగు అంటే కొన్ని వర్డ్స్ రాసినావుగా సెంటెన్స్గా ఒక ఒక స్టోరీ రాయి, వాటి మీద క్రియేటివ్ వర్క్ ఆర్ రైట్ అబౌట్ మంకీ, సే అబౌట్ మంకీ. మంకీ ఈట్స్ బనానాస్ అన్నాడు చూడండి. అంటే గ్రామర్లో థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు ఎస్ వాడాలని మనకు ఇంటర్మీడియట్ ఎప్పుడైనా ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుంది. అంటే నవ్ ఈ లర్న్డ్ మంకీ ఈట్స్ బనానా అంటే మంకీ మీద సెంటెన్స్ చెప్పమంటే ఇప్పుడు అట్లా చెప్తుంది. కొద్దిమంది ఎవరికైనా పర్ఫార్మర్ గ్రూప్కి వాళ్ళకి ఇవ్వచ్చు, మిగతా వాళ్ళకు మినిమం లెటర్ సౌండ్ ఇవి మాత్రం ఖచ్చితంగా మనం ఈ టార్గెట్ రీచ్ కావడానికి వీ హ్యావ్ మెనీ యాక్టివిటీస్, త్రూ యాక్టివిటీస్ గేమ్స్ మీరు ఏదైనా చేయండి. ఇక ఈఎల్ఎం కూడా మీకు ఎప్పుడైనా ఆయుధం లేకుండా యుద్ధానికి పోతే గెలవలేము. టీచింగ్ అంటే ఒక యుద్ధం. ఆ టీచింగ్లో పోతున్నప్పుడు నీ దగ్గర ఏదన్నా ఒక పనిముట్టు ఉండాలి కదా. అంటే సింగింగ్ ఉందనుకో, అదొక నాకు ఆయుధమే. ఐ కెన్ డ్రా పిక్చర్స్, దట్ ఈస్ ఆల్సో మై వెపన్. ఐ కెన్ యాక్ట్, మీకు ఏదైనా వెపన్. ఐ కెన్ కండక్ట్ గేమ్స్, నేను గేమ్స్ ఆడించగలుగుతా, దట్ ఈస్ అ వెపన్. నీ ఇష్టం, నీకున్న వెపన్ ఏదైనా పర్లేదు. అట్లా వెపన్స్ లేకుండా యుద్ధానికి పోతే అది కొంచెం ప్రాబ్లం అవుతుంది. రెగ్యులర్ ప్రాక్టీస్ ఈజ్ ద నీడ్ ఆఫ్ ద హవర్. రెగ్యులర్ ప్రాక్టీస్ అయితే కావాలి. అండ్ యూ హ్యావ్ టు గివ్ సమ్ యాక్టివిటీస్. థ్యాంక్ యూ.